గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీరందరూ కూడా రేపు ఇంటర్ ఎగ్జామ్స్కి రాయబోతున్నటువంటి పిల్లలందరికీ నా తరపు నుంచి ఈఆర్ ఫౌండేషన్ నుంచి నేను సిఏ రాజశేఖర్ మీకు విషయం చెప్తున్నాను. మీరు రేపు భయం లేకుండా ఒత్తిడి లేకుండా ఎగ్జామ్స్ రాయాలని అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని టిప్స్లో ఒకటి మీకు రివిజన్ అనేది చాలా ముఖ్యం. అన్ని టాపిక్స్ ఒకసారి కవర్ చేసేటట్టు ఒక 4-5 పేపర్లలో ఒకటే సింబల్స్ కానీ డయాగ్రామ్స్ కానీ ముందే నోట్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ అన్ని 5-6 సార్లు రేపటి ఎగ్జామ్ కొరకు ఈరోజు 1 టైం రివిజన్ కాకుండా 4-5 టైమ్స్ అయ్యేటట్టు ఆ సింబల్స్ పెట్టుకున్నారనుకో మీరు ఈజీగా ప్రజెంట్ చేయగలుగుతారు. నెంబర్ 2 ఏంటంటే ప్రెజెంటేషన్, లైనింగ్స్ కరెక్ట్గా కొట్టడం కానీ, నంబర్స్ ఏదైతే క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా పెట్టుకోవడం కానీ, ఆన్సర్స్ లెజిబుల్గా రాయడం ముఖ్యం. నెంబర్ 3 ఆరోగ్యం ముఖ్యం. అంటే ఏదైతే హెల్దీ శరీరం ఉంటుందో హెల్దీ బ్రెయిన్ కూడా ఉంటుంది. నెగిటివ్ థాట్స్ రాకుండా ప్రెషర్లో మనం మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అమ్మ పెట్టినటువంటి అన్నం తినండి, టిఫిన్ చేయండి, కంపల్సరీగా వాటర్ మంచిగా తాగి వెళ్ళండి. నెంబర్ 4 ఏంటంటే ఒత్తిడి లేకుండా ప్రెషర్ లేకుండా ఉండండి. నెంబర్ 5 వచ్చిన ఆన్సర్స్ ఏవైతున్నాయో ముందే రాసేయండి. కంపల్సరీగా మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా పిల్లలందరూ, నిజామాబాద్లో ఉన్నటువంటి బాలబాలికలందరూ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోయే పిల్లలందరూ కూడా మంచి ఉత్తీర్ణులై రాష్ట్రంలోనే మంచి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మీ అందరికి మరొకసారి ఈఆర్ ఫౌండేషన్ విషయం చెప్తుంది. థ్యాంక్ యూ.